ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 12వ డివిజన్ లో ఉన్నాం. ప్రస్తుతం మన ఛానల్లో గతంలో అయ్యా మా గోడు వినండి మా కాలువల పరిస్థితులు అని చెప్పేసి 12వ డివిజన్ ప్రజలు మన ఛానల్లో వాపోయిన సందర్భం ఉంది. దానికి కథనంగా మున్సిపల్ కార్పొరేషన్ స్పందించిందనే చెప్పుకోవాలి. మరి 12వ డివిజన్ లో ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ మనమున్న స్థలంలో 12వ డివిజన్ లో కాలువల శుభ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మనం విజువల్స్ లో చూడొచ్చు. మరొకసారి వారితో మాట్లాడదాం. మనతో పాటుగా కార్పొరేటర్ ఉన్నారు, అదే విధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి ముందు ఆ కార్పొరేటర్ తో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది ఏంటి అసలు వచ్చిరు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాళ్ళు ఇంకా వర్షాకాలం తొందరగా స్టార్ట్ కాకముందుకే వచ్చినందుకు వాళ్ళకి సంతోషం, మాకు కూడా. ఎందుకంటే ఇంకొక వారం రోజులు 10 రోజులు కనుక లేట్ అయ్యే ఉంటే ఇంకా చాలా ఇబ్బంది అయ్యేది. అట్లయినా కూడా 4 రోజులు ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయినాయి, అయినా సరే వచ్చినందుకు సంతోషం. ఈ రోజు మా 12వ డివిజన్లో ప్రధాన కాలువలు తీయడం వల్ల చాలా మందికి ఎంత వర్షం వచ్చినా కూడా, ఆర్ఎఫ్సిఎల్ వాటర్ వచ్చినా కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉండదు. చాలా ఇబ్బంది నుంచి బయటపడ్డట్టే. దీనికి మేము అడిగినందుకు వాళ్ళు తొందరగానే స్పందించి మిషన్లు పంపించినందుకు రామగుండ కమిషనర్ గారికి మరియు మా మేయర్ గారికి ధన్యవాదాలు. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు? డివిజన్ లో ఉంటున్న నాయకులు కదా, ఎట్లా ఉంది? నిజంగా గతంలో ఎప్పుడైతే మనం ప్రతి సంవత్సరం ఏదైతే తీస్తూ ఉన్నామో, ఎందుకంటే ఇళ్ళల్లో దాదాపు చెత్తతోటి దోమలు వస్తాయి, వర్షాకాలంలో అంటురోగాలు వస్తాయి అని చెప్పి మనం గతంలో దాదాపుగా చెప్పుకుంటూ వచ్చినాం. గతంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసేది, ఈ సంవత్సరం కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలిసింది. కాకపోతే కమిషనర్ గారికి ఎన్నోసార్లు మనం వినియోగించుకోవడం జరిగింది. ఏదో సాంకేతిక కారణాలు కావచ్చు, లేకపోతే ఏదైందో కానీ మొత్తానికైతే ఈరోజు కాంట్రాక్టర్ గారిని పంపించడం జరిగింది. కమిషనర్ గారు స్పందించిండు. అదేవిధంగా కాంట్రాక్టర్ తీసుకొచ్చి మిషన్ కూడా కాలువలో దింపిండు. ఎందుకంటే మామూలుగా మనుషులతో తీస్తే పైన తీస్తూ ఉన్నారు, మాకు అట్లా కావద్దు. ఎందుకంటే ధోని తేలే వరకు తీస్తేనే మళ్ళీ ఒక సంవత్సరం దాకా దాన్ని మెయింటైన్ ఈజీగా చేసుకోవచ్చు అనే ఆలోచనతో మనం చెప్పినాం. ఇప్పుడు ఈరోజు కూడా ఆ బేబీ డ్రైన్ ధోని తేలేంత వరకు వాళ్ళు చిన్న మిషన్ తీసుకొచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మా ప్రజల పక్షాన ఏదైనా కూడా పాలకులు, అధికారులు ఎవరైనా సరే, మీరు కావచ్చు, మా వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయించడమే మన లక్ష్యం. కాబట్టి ఇలా ఏ ప్రభుత్వానికో లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు మేమేం వ్యతిరేకం కాదు. మాకు కావాల్సిందల్లా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడమే. కాబట్టి తప్పకుండా కమిషనర్ గారు మీరు స్పందించారు, మీరు అదేవిధంగా మేయర్ గారు స్పందించడంతో ఈరోజు ఆ కాంట్రాక్టర్ గారిని పంపించారు. ఆ చిన్న జెట్టి మన జేసీబీ మిషన్, చిన్న మిషన్ పంపించడం జరిగింది. వారికి అదేవిధంగా ఎప్పటికప్పుడు మా సమస్యలను కూడా మీడియా మిత్రులు, అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగి న్యూస్ ఛానల్ వారు, అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మా సమస్యలు ఎప్పటికప్పుడు వారందరూ కూడా మాకు సహకరిస్తూ మా సమస్యలను ప్రపంచానికి, అదేవిధంగా మున్సిపాలిటీ దృష్టికి తీసుకువెళ్ళే విధంగా మీరు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపుగా మనం చెప్పేది ఏంటంటే, మా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, మరీ ముఖ్యంగా మా 12వ డివిజన్లో అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు తెలియజేసిన విషయం ఏంటంటే, మనము మన ఇల్లుతో ఎంత శుభ్రంగా చేసుకుంటామో మన కాలువలను, మన చుట్టూన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనము బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చెత్తను ఎవరైనా సరే, ఆల్రెడీ మన మున్సిపాలిటీ చెత్త బండ్లు పంపిస్తూ ఉన్నది. చెత్త సేకరించే వారికి పోసినట్టయితే మనకి కాలువలు ఇంతగానో జామ్ కావు. ఎందుకంటే మనమే పోస్తా ఉన్న మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ తీపించడం చాలా ఘోరంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎవరు కూడా మళ్ళీ మామూలు చెత్త కాదు, బొంతలు, కూలర్లు, ఏది పడితే మొద్దులు, కట్టెలు సర్వం మళ్ళీ వారేస్తారు. ఇట్లాంటి పని సరైనది కాదు. ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళి చెత్త అవతలిపోతుందని చూస్తారు, కానీ అది తిరిగి మళ్ళీ మనకే శాపంగా మారుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ శాపంగా మారి ఎవరికైనా వేరే కొంచెం లోతు ఉన్నటువంటి ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి వాళ్ళ సామాన్లు మునిగిపోతే తర్వాత మున్సిపాలిటీ పట్టించుకుంటలేదు, లేకపోతే కార్పొరేటర్లు పట్టించుకుంటారు, అధికారులు పట్టించుకుంటారు. ఇవంతా కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా మీకు సౌకర్యంగా పనిచేసేటువంటి అందుబాటులో మేము ఎప్పటికీ ఉంటాం. మీరు కూడా మాతో పాటు సహకరించినట్లయితే మీరు ఎవరు చెత్త అయ్యకపోతే చాలా సంతోషం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది అసలు మున్సిపాల్లో? ఇప్పుడు వీళ్ళు ఇన్నిసార్లు మీకు చెప్పారు కదా, మీరు ఇప్పుడు వచ్చారు, ఎట్లా ఉంటుంది, ఇలా అసలు ఏం చేయబోతుంది? కార్పొరేటర్ గారు లెటర్ పెట్టారు కమిషనర్ సార్కు. సారు స్పందించి తొందరగా మనం వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే చిన్న జేసీబీ తీసుకొచ్చి పెద్ద కాలంలో పుట్టించి పూర్తిగా తీపియాలని మొత్తం కమిషనర్ సార్ కూడా ఈ కాంట్రాక్టర్ గారితో చెప్పి అతి త్వరలోనే పంపించారు. పంపించి ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఈ 13, 12 అయిపోయే వరకు 4-5 డేస్లో అయిపోతుంది. అయిపోయేంత వరకు క్లీన్ చేపిస్తాం. దయచేసి ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని చెత్త ప్రతిరోజు ట్రాలీ వస్తుంది, ట్రాలీ వర్కర్లు వస్తున్నారు, వాళ్ళే పోసుకుపోతున్నారు. కాబట్టి ఇంటికి 50 రూపాయలు ఇస్తూ వాళ్ళకి చెత్త ఇవ్వాలి.
పెద్ద డ్రైన్లల్లో ఎట్టి పరిస్థితుల్లో చెత్త వేయకూడదు. వేస్తే మాత్రం కంపల్సరీ ఈ సంవత్సరం నుంచి పెనాల్టీ వేయడం జరుగుతుంది. కార్పొరేటర్ గారు కూడా చెప్పారు, కార్పొరేటర్ ఇప్పుడు కూడా చెప్పారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. 50 డివిజన్లు ఉన్న ప్రజలందరూ గమనించి కూడా చెత్తని ట్రాలీలకు ఇవ్వాలని కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేశారు, మేయర్ గారు, కమిషనర్ గారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలని మనవి. మీరు ఎంత మేరకు తీస్తున్నారు మట్టి? ఇప్పుడు ఈ రోజు ప్రారంభం చేస్తారు కదా, ఎంత మేరకు మట్టి తీస్తూ ఉంటారు కాలువలో నుంచి? ఎంత మేరకు అంటే ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు 10 o'clock వచ్చింది. లోతు ఎంత లోతు నుంచి వరకు తీయగలుగుతున్నారు? లోతు ఫీట్ ఉంది, ఫీట్నర్ ఉంది, ఉన్న కాడ 2 feet ఉన్నది. బేబీ డ్రైన్ మొత్తం తేలేదాకా తీయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇంతకుముందు గతంలో కూడా అలానే చేసినాం, ఇప్పుడు కూడా అలానే చేస్తాం. ఇది విషయం. వారు చెప్తుంది ఏంటంటే మనకు అధికార యంత్రాంగం కావచ్చు, మరి ప్రజాపాలకులైనా ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అందుతాయన్న విషయమే వారు మనకు చెప్తున్నారు. ఏమైనా కూడా 12వ డివిజన్లోకి మన యొక్క కథనం ద్వారా స్పందించడం అనేది మనకు కూడా చాలా సంతోషకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేకంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని రామగుండం నియోజకవర్గము మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడాలని మన ద్వారా, మన ఛానల్ ద్వారా వారికి తెలియజేస్తున్నాము. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.